హైవ్యూర్స్ మనం నిన్న మాట్లాడుకున్నాం. సిబిఐ వాళ్ళు ప్రత్యేక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో వచ్చేసి సంజయ్ రాయ్ వాడు అక్కడే ఇందులో మెయిన్ అమ్మాయిని చంపటం కానీ అత్యాచారం చేయడం కానీ చెప్పేసి మాట్లాడుకున్నాం. దెన్ మీలో చాలామంది పెట్టారు కేసు ఇంకా డైవర్ట్ అయిపోయింది ఇంకా శిక్ష పడదండి, ఆమెకు న్యాయం జరగదండి అని చెప్పేసి. డాక్టర్స్ ఏం చేశారంటే ఛార్జ్షీట్ వేయడానికి ముందే మన సాటర్డే నుంచే జూనియర్ డాక్టర్లు అగైన్ సమ్మె బాట పెట్టారు. ఎందుకు? మధ్య సమ్మె విరమించారు. మమతా బెనర్జీతో చర్చలు జరిపిన అనంతరం చర్చలు ఏం మాట్లాడుకున్నారు? ఇమ్మీడియట్గా ఆసుపత్రుల దగ్గర స్టాఫ్ని పెంచాలి, ముఖ్యంగా సెక్యూరిటీ స్టాఫ్, అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటూ కొన్ని రూమ్స్ ఉంటాయి డాక్టర్స్ సంబంధించి, అవి ఉండాలి. అండ్ ఇంటర్నల్గా బర్డెన్ ఉండొద్దు. వసతులు ఏవైతే లేవో ఆసుపత్రి కనీస వసతులు అవి ఏర్పాటు చేయండి. అండ్ వీరి డ్యూటీ టైమింగ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉండేలా చూడండి. ఇవన్నీ అడిగితే ఓకే 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 అన్నారు. తీరా వాళ్ళు విధుల్లోకి వచ్చిన తర్వాత తీరా చూస్తే వచ్చే నెల అంటే నవంబర్ ఎండింగ్ లోపట ఈ పనులు ఏవైతే చెప్పారో అవి అవుతాయట. ఈ చీఫ్ సెక్రటరీ అవుతున్న మనోజ్ వెస్ట్ బెంగాల్ అతను చెప్తున్నాడు మీరు సమ్మె చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, వెళ్ళండి అని. ఈరోజు ఏకంగా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి 50 మంది అండి సీనియర్ డాక్టర్స్, ప్రొఫెసర్స్ మొత్తం మూకుమ్మడి రాజీనామా. ఖచ్చితంగా వీళ్ళందరికీ బయట వచ్చేసి ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి, లేదన్నప్పుడు ఎక్కడ చోట చేస్తారు, జాయిన్ అవుతారు, నో డౌట్ అందులో. కానీ ఈరోజు ఎందుకు రాజీనామా చేశారు? ఇక్కడ శాలరీ వస్తుంది, బయట శాలరీ వస్తాయి కదా, కానీ ఎందుకు రాజీనామా చేశారు? 50 మంది మూకుమ్మడి రాజీనామాలు, మొత్తం వీడియోలు వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఓవరాల్ చూస్తున్నప్పుడు న్యూస్ ఉంటుంది కదా కంట్రీకి సంబంధించి, ఆ నేషనల్ న్యూస్ అన్నప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా ఎలక్షన్స్ మీద పడి ఉన్నారు ఈరోజు అంతా. నాకు తెలిసి ఇప్పటికైనా కాసేపటికైనా సరే ఇదే న్యూస్ వచ్చి చూడండి. ఎందుకు 50 మంది రాజీనామా చేస్తుంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? జూనియర్ డాక్టర్స్ వాళ్ళు సమ్మె చేస్తుంది ఎవరి కోసం? ఆల్రెడీ చనిపోయినటువంటి డాక్టర్స్ సంబంధించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం మనం సమ్మె చేశారు. మేము న్యాయం చేస్తాం, సిబిఐకి ఇస్తామన్నారు. సిబిఐలు ఇచ్చిన ఛార్జ్షీట్లో ఏకంగా సంజయ్ రాయ్ అనబడే ఒక్కడే ఇక్కడ ఉన్నాడు, ఇంకా ఎవరూ లేరు ఈ మర్డర్లో అని అన్నారు. అలాంటప్పుడు సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపాల్ వాడు ఎలా ఆ రోజు సాక్ష్యాలను తారుమారని చూశాడు? సాయంత్రం వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా? అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక లీడర్ని ముఖర్జీని పిలిపించి వాళ్ళ అమ్మనంత ఎందుకు బేరం ఆడారు? అండ్ ఇమ్మీడియట్గా బాడీని ఎందుకు దహనం చేశారు? ఎంత తేడాగా ఉంది ఇక్కడ. అయినా సరే ఆ ఛార్జ్షీట్లో ఒక సంజయ్ రాయ్ అన్నారు, మొత్తం డైల్యూట్ చేసి పడేశారు. సాక్ష్యాల్లో ఏములు ఖతం. అదైందా? సరే, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యిందిలే, ఖచ్చితంగా కుటుంబాన్ని న్యాయం చేద్దాం అనుకున్నాం. ఈలోపు మమతా బెనర్జీ చెప్పింది ఏంటి? జూనియర్ డాక్టర్లకి సెక్యూరిటీ పెంచుతాం, సీసీటీవీ ఏర్పాటు చేస్తాం, అండ్ వాళ్ళకి వచ్చేసి ఇంటర్నల్గా వచ్చేసి ఏవైతే రెస్ట్ రూమ్స్ కావచ్చు, వెయిటింగ్ రూమ్స్ కావచ్చు, అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు ప్రొవైడ్ చేస్తాం. డ్యూటీ టైమింగ్ సంబంధించేసి బర్డెన్ లేకుండా, వేధింపులు లేకుండా చేస్తాం. అది చాలా చిన్న చిన్నవి కదా, బట్ ఎక్కడ కూడా దానికి సంబంధించి ఒక అడుగు పెడతల్లా. ఇటువంటప్పుడు ఇంకా ఎలాగా మేము ఈ పొజిషన్స్లో ఉండి డ్యూటీ చేయాలి? మా వల్ల కాదు, మేము చేయలేం. వారికి సపోర్ట్గా మేము రాజీనామాలు చేస్తున్నాం. ఈ రాజీనామాలు ఇక్కడ తాగు, ఇంకా చాలా ఉంటాయి. ఇమీడియట్గా జూనియర్ డాక్టర్కి సంబంధించి డిమాండ్స్ ఏవైతున్నాయో అవి డిమాండ్స్ కాదు, కనీస అవసరాలే. వాటిని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. మమతా బెనర్జీ గవర్నమెంట్ వాంటెడ్గా డిలే చేస్తుంది. సో కరెక్ట్ కాదు, అందుకు మేము రాజీనామా చేస్తున్నాం అన్నారు. ఇది ఇక్కడ తాగదు, ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయి. ప్రజెంట్ ఆర్జికర్ ఆసుపత్రులు చేస్తాం కదా, రానున్న రోజుల్లో మిగతా ఆసుపత్రులు కూడా చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇప్పుడు అంతా అన్నారు. వీళ్ళు ఇదే యూనిటీతో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ సందీప్ ఘోష్ ఒక మూర్ఖుడు, ఒక రాక్షసుడు, వాడు ఆ రోజు స్టాఫ్ను కానీ అక్కడున్న వారిని కానీ వేధిస్తూ ఉండి అడ్డదిడ్డంగా ఆర్థిక లావాదేవీల్లో తేడాలు చేస్తూ, హాస్పిటల్కి వచ్చే ఎక్విప్మెంట్లో తేడాలు చేస్తూ, డ్యూటీ టైమ్స్ తేడాలు చేస్తూ, గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ, సెక్స్ చేస్తూ, రకరకాల గబ్బు ఏదో చేశాడో అదే సమయంలో వీళ్ళంతా కానీ ఇలాగే మూకుమ్మడిగా మేము రాజీనామాలు చేస్తాం, ముందు వాడిని తీసి అవతల పడేయండి, అండ్ ఆసుపత్రిలో వచ్చేసి కరెక్ట్గా సిస్టమ్ లేదు, అంత సిస్టమ్ సెట్ చేయండి అంటే పాపం ఈ అమ్మాయి బతికుండేదా? ఆసుపత్రి బాగుపడేదా? ఇదే అంట. చూశారు, మొన్న కూడా చెప్పొచ్చా, ఏదైనా ఒక మంచి జరగాలంటే మన దేశంలో ఒక ప్రాణం పోవాలి, లేదా జర్రాన్ని ఘోరమో విపత్తు ఏదైనా సంభవిస్తే అప్పుడు కానీ వీళ్ళు మారరు. సరే, ఎనీవే ఇప్పటికన్నా వీళ్ళు మారారు, మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
మమతా బెనర్జీ గవర్నమెంట్ ఇప్పుడైనా ప్రాపర్ వేళ అడుగులు వేసిద్దో లేదో చూద్దాం. సిబిఐ వాళ్ళు ఇప్పటికైనా ఎందుకు ఆ రకంగా సంజయ్ రాయ్ ఒక్కడనే ఫ్రేమ్ చేసి పెట్టున్నారు? మరి సందీప్ ఘోష్ కావచ్చు, అభిజిత్ మండల్ నీరుకున్నటువంటి తాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, అతను ఎందుకు ఈవినింగ్ వరకు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉన్నాడు? దీనికి సంబంధించి అప్డేట్ కూడా త్వరగా ఇస్తే ఈ కేసు డైల్యూటెడా, డైవర్టా, లేదన్నప్పుడు ఖతమా ఏదన్నది మనం మాట్లాడుకుందాం. అప్పుడు సుప్రీంకోర్టుకి విన్నవించుకుందాం మనం. ఇప్పుడైతే ఈ డాక్టర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళు చేసిన ఏదైతే ఆర్జికర్ ఆసుపత్రి సూపర్ అనమాట. బట్ నాకు బాధ వేస్తుంది ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ది, అక్కడికి వచ్చే వాళ్ళంతా పేదలు. ఇంతమంది ప్రొఫెసర్లు, డాక్టర్లు రాజీనామాలు చేస్తే ఇంకొకరికి ట్రీట్మెంట్ అందిద్దా లేదా అంటే భయం వేస్తుంది నాకు ఆలోచిస్తేనే. ఎంతమంది చనిపోతారంటే నిజంగా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మమతా బెనర్జీకి జనాలు చనిపోవడం కావాలి. వాళ్ళు చనిపోవడం కారణం ఈ డాక్టర్లు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. సో వాళ్ళు తప్పు చేశారు అని జనాలు చూపించాలి. వరస్ట్ అంటే మన దేశంలో పొలిటికల్ సిస్టమ్. దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చే జరిగిన ఇష్యూకి చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా తయారు కాబోతుంది ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఆ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అని అనిపిస్తా ఉంది.